కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. గొర్రెల మేకల సంత జరుగుతుందండి కదిరిలో. ఈ సంతగాను చాలా బిజీగా నడుస్తుంది. ఈ సంత ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. మార్కెట్ చాలా రద్దీగా ఉందండి. ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇదే రకంగా ప్రతి మంగళవారం జరుగుతుంది. ఈ వారం అయితే చాలా బిజీగా నడుస్తుంది. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఎంత చక్కగా నడుస్తుంది. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేయడానికి వచ్చారండి. ఈ కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి తీసుకెళ్తారండి. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలుదారులు వచ్చారండి. చూడండి ఎంత చక్కగా హ్యాపీగా నడుస్తుంది, లాభంగా నడుస్తుంది. చాలా బాగా నడుస్తుందండి మార్కెట్ కదిరిలో. గొర్రెల మేకల సంత అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ సంత ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశాన్ని ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళు కానీ సద్వినియోగం చేసుకోండి. ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఎంత చక్కగా నడుస్తుంది, ఎంత తక్కువ మార్కెట్, ఎంత తక్కువ ధరలతో నడుస్తుందో ఒకసారి గమనించండి. ఇంత మంచి ఆలోచనతో వస్తారండి రైతులు. గొర్రెల మేకల రైతులు అంటే తక్కువ ధరలతో నడుస్తాయి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి మంచి లాభాలతో అమ్మొచ్చనే ఉద్దేశంతోనే జరుగుతుందండి. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఎంత చక్కగా నడుస్తుంది మార్కెట్. చూడండి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ని వాహనాలు ఉన్నాయి చూడండి. వందల్లో ఉన్నాయి వాహనాలు. వందల్లో తీసుకువెళ్ళడానికి వాహనాలు సిద్ధంగా ఉన్నాయండి, సిద్ధంగా ఉన్నాయి. చూడండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు నుండి కానీ కొనుగోలుదారులు వస్తారండి. కొనుగోలు చేసి వెళ్తారు. ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. చూడండి ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు. కొనుగోలు చేసి తీసుకెళ్తారండి. చూడండి చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి మార్కెట్. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. చూడండి ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు కానీ చాలామంది కొనుగోలుదారులు వస్తారండి. ఈ కొనుగోలు చేసి తీసుకెళ్తారు. చూడండి ఎంత చక్కగా ఉందో మార్కెట్. ఈ మార్కెట్ను ప్రతి ఒక్కరు గొర్రెల మేకల రైతులు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కొనుగోలు చేసి వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. చూడండి ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ఎంత మంచిగా జరుగుతుందో ఒకసారి గమనించండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగపరచుకోండి. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. మిత్రులారా రండి, కదిరికి రండి. గొర్రెల మేకల సంతకు వచ్చి కొనుగోలు చేసి వెళ్ళండి. కొనుగోలు చేయండి. కొనుగోలు చేసి మంచి లాభాలు పొందండి. కొనుగోలు చేసి మంచి లాభాలు పొందండి. రండి కదిరి మార్కెట్కి వచ్చి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. రండి. జీనియస్ కదిరండి, ఇటుకల జీనియస్ కదిరి. మిగతా మీ సేవలోనే మేము ఉంటామండి.
చక్కగా నడుస్తుంది ఒకసారి గమనించండి. ఇంత చక్కగా నడుస్తుంది మార్కెట్. ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల నుంచి కానీ చాలామంది కొనుగోలుదారులు వస్తారండి. కొనుగోలు చేసి తీసుకొని వెళ్తారు. జత ఎంత? ఎంత చెప్పారన్నా? 36,000 అండి. 36,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 36,000. గొర్రెల మేకల సంత జరుగుతుందండి. ఈ సంతలో అయితే బిజీగా నడుస్తుంది. ఈరోజు చాలా బిజీగా నడుస్తుంది. ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కొనుగోలుదారులు వచ్చారు. చూడండి మార్కెట్ ఏ రకంగా ఉందో ఒకసారి గమనించండి. ఎంతనా? 21 అండి. 21. ఎంత జత? జత ఎంత? 24,000 అండి. 24,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 24,000 అండి. ఎంతనా? యావా? మేకల పిల్లోడు అండి. ఆ మేకలతో పాటు గొర్రెలతో పాటు ఈ పిల్లోని కానీ అమ్మేస్తే నేను తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నానండి. ఏమే వచ్చేసావా? 20,000 ఇస్తా. 20,000 మేము తల్లిదండ్రుల మీద డివైడ్ చేసాయి. నేను నిన్న సాకుండా తీసిపోయి వస్తావా? వచ్చే చేయగలుగు ఫస్ట్. ఎంతనా జత? జత ఎంత? 18,500 అండి. 18,500 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 18,500 కొనుగోలు చేశారండి. వ్యాపారం జరిగింది. ఎంతతో అమ్మినారా? 50 పిల్లలు. 50 పిల్లలు ఎంత? 12,500తో. 17,500తో. ఏ ఊరోళ్ళు కన్నారా? మెడాస్ చెన్నై. ఇన్నప్పా సాపడగలనా? కొనుగోలు చేశారు చూడండి. చెన్నైకి ఎత్తుకొని పిలిచిపోతున్నారు. చెన్నైకి పోతున్నాయి ఇవి. చెన్నైకి ఎంతప్పా? 26,000 అండి జత. జత 26,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. జత 26,000 అండి. జత 26,000 అండి. జత 26,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. ఎంతనా? 14,500 అండి. 14,500 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 14,500 అండి. 14,500. చాలా బిజీగా నడుస్తుందండి ఈరోజైతే మార్కెట్. చూడండి ఎంత చక్కగా నడుస్తుంది. ఎంత నా జత? జత ఎంత? 28,000 అండి. 28,000. చెప్పయ్యా. ఎవరికి ఇచ్చినా? ఎంతనా? చెప్పు. 16,500 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. 16,500.
16.5 ఈరోజు బాగా